ఎల్లుండి అనగా 31/7/2025 మన గౌరవ ఎక్స్ సీఎం గారు నెల్లూరు జిల్లాకి విజిట్ ప్రోగ్రాం ఉంది. ఈ సెంట్రల్ జైలు దగ్గర, అదేవిధంగా కోవూరు ఎక్స్ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర పరామర్శించడానికి వచ్చే కార్యక్రమానికి ఎటువంటి పబ్లిక్ గ్యాదరింగ్ అంటే మొబిలైజేషన్, పబ్లిక్ని సమీకరించి అక్కడికి తీసుకెళ్ళడం అటువంటిది ఎటువంటి అనుమతి లేదు, పబ్లిక్ మీటింగ్ లేదు. కాబట్టి ప్రజల్ని ఎవరైనా నాయకులు తరలించడం అనేటువంటిది ఉండకూడదని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాం. అందులో అక్కడ జైలు అనేటువంటిది చాలా రిస్ట్రిక్షన్ ప్లేసు. అక్కడికి అనుమతించినటువంటి వాళ్ళు కాకుండా ఎక్కువ మంది అక్కడికి పోవడానికి లేదు. కాబట్టి అక్కడికి కానీ, అదేవిధంగా టౌన్లో ఉన్నటువంటి కోవూరు ఎక్స్ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి కానీ అక్కడ గ్యాదరింగ్ ఎటువంటి పర్మిషన్ లేదని పోలీసు వారి ముందు తెలియజేసినందువలన పబ్లిక్ని గ్రామాల నుంచి తరలించడం అనేటువంటిది చేయడానికి లేదు. ఒకవేళ అలా తరలించినటువంటి అయితే వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడని చెప్పేసి మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా గతంలో జరిగినటువంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఇటువంటి ఇన్స్ట్రక్షన్స్ మా గౌరవ ఎస్పీ గారు ఇవ్వడం జరిగింది. దీన్ని అందరికీ తెలియజేయడం కోసం మీడియా ద్వారా మరొకసారి ఈ సూచన అనేటువంటిని పాటించి పోలీసు వారికి సహకరించాలని చెప్పేసి అందరినీ కోరమైంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా ఈ గ్యాదరింగ్ చేయడం కానీ, అంటే పబ్లిక్ మొబిలైజేషన్ కానీ చేయడానికి లేదని చెప్పడంతో పాటు అదేవిధంగా ఎవరైనా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు, అదేవిధంగా స్లోగన్స్, అదేవిధంగా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలతో కూడినటువంటి బ్యానర్లను ప్రదర్శించడం అనేటువంటివి కూడా ఎవరు చేయడానికి లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం. అటువంటి సంఘటనలకు పాల్పడితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడని చెప్పేసి తెలియజేస్తున్నాం.